అసలు నువ్వు చేసింది ఏంటి సంతోషి? వద్దని చెప్పాను కదా నేను. అయినా నీ ఇష్టం వచ్చినట్టు చేసావు కదా, ఇప్పుడు తృప్తిగా ఉందా? సర్లే, ఓకే, రిలాక్స్. నాకు తెలుసు నీ మనసులో ఎలాంటి కల్మషం లేదని. పొరపాటు జరిగింది, పోన్లే, వదిలే. బట్ ప్లీజ్ ఈ తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదు, అర్థమైందా? అర్థమైందా? సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నా కోసం వెంటనే నువ్వు అల్లం టీ ఇంకా పకోడీలు చేసుకుని తీసుకునిరా, సరేనా? నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. బాబు, చాలా ఆలస్యం అయిపోతుంది. ఇంకా షర్మిల నగలు తీసుకొని రాలేదేంటి? ఓరి భగవంతుడా, నేను అన్యాయం అయిపోయాను నాన్న. ఏమైందమ్మా? ఎందుకు గడుస్తున్నావు నువ్వు? నాన్న, అది నా నగలన్నీ దొంగతనం అయిపోయాయి నాన్న. నగలు దొంగిలించారా? దోచుకున్నది పోయిందా, సర్వమంగళం పాడిందా. దోచుకున్నది పోయిందా, సర్వమంగళం పాడిందా. మరిది గారు కన్నారా, తోటి కోడలు విన్నావా. దోచుకున్నది పోయిందా, సర్వమంగళం పాడిందా. దోచుకున్నది పోయిందా, మరిది గారు కన్నారా, తోటి కోడల విన్నావా. తాడిని తన్నేదొకరైతే తలను తన్నేది ఇంకొకరు. తాడిని తన్నేదొకరు. చూడమ్మా, నువ్వేం దిగులు పడకు తల్లి. నేను ఇంతకన్నా పెద్ద పెద్ద దొంగలనే పట్టుకున్నాను. నీ నగల్ని దొంగలించిన దొంగ ఎవడైనా సరే వాడు నా నుంచి తప్పించుకోలేడు. నువ్వు అసలు ఏడవకూడదు. ఊరుకో, ఊరుకోమ్మా, ఊరుకో. డాక్టర్ గారు, పేషెంట్కి స్పృహ వస్తుంది. సింధూరి, ఇప్పుడు నీకెలా ఉంది? నేను సింధూరిని కాదు, నేను సంతోషి ధైర్యం మిశ్రాని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,